వెల్కమ్ టు ఐబీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. P4 ఫౌండేషన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. పాలనలో పారదర్శకతపై సీఎం చంద్రబాబు దృష్టి. జిల్లాల కలెక్టర్లతో జూమ్ ద్వారా సమీక్ష. పథకాలపై అవగాహన పెంచేలా చర్యలు. వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు. రాజకీయాల్లో బూతు మాటలు ఫ్యాషన్ అయ్యాయని విమర్శ. యువత సంస్కారాన్ని పాటించాల్సిన అవసరం ఉందని వెల్లడి. వ్యక్తిగత దూషణలు హుందాతనానికి భిన్నమని హెచ్చరిక. భాషపై నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు. జగన్ తో లీగల్ సెల్ న్యాయవాదుల భేటీ. న్యాయ పోరాటంపై లీగల్ సెల్ కు జగన్ మార్గనిర్దేశం. పార్టీ పరిరక్షణకు న్యాయవాదుల పాత్ర కీలకం. కేసులపై న్యాయ పోరాటం మరింత ఉద్దీపనపై చర్చ. కేసీఆర్ నీటి ఒప్పందాలపై హరీష్ వ్యాఖ్యలు. నీటి ఒప్పందాల్లో కేసీఆర్ పారదర్శకతను వివరించిన హరీష్. నీటి ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు అవాస్తవమని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. P4 కార్యక్రమంపై సమీక్షలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జూమ్ కాల్ ద్వారా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు పాల్గొన్నారు. పాలనలో పారదర్శకత, ప్రజలు మేలు చేసే దృష్టిలో పెట్టుకుని P4 పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పథకాల అమలుపై సూచనలు అందించిన సీఎం జిల్లా వారీగా అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలించారు. పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే బీసీలకు బిల్లు తీసుకురావాలని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ బీసీ కాకపోయినా శాస్త్రీయంగా కులగణన చేస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. తెలంగాణలో ముస్లింలను పక్కన పెడితే బిల్లు మద్దతిస్తామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారని అన్నారు. ఆంధ్ర, గుజరాత్లలో మైనార్టీలను పక్కన ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎందుకంత బాధ అని విమర్శించారు. బీసీలను వేదికలపై పొగుడుతూ వాస్తవంలో నిర్లక్ష్యం చేయడమే బీజేపీ ధోరణి అని మండిపడ్డారు. ఒక బీసీలే కాదు, ఎస్సీలెంత, ఎస్టీలెంత, బీసీలెంత, మైనార్టీలెంత, అగ్రవర్ణాలు ఎన్ని, ఇవన్నీ కూడా లెక్కకు తీసి మరి 56% ఉన్నటువంటి వెనుకబడ్డ జాతుల్లో 42% ఖచ్చితంగా మేము రిజర్వేషన్ ప్రక్రియలో ముందుకు తీసుకుపోతామనే మాటను బిల్లుగా పాస్ చేసి షెడ్యూల్ 9లో పెట్టి క్లియర్ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. బాధ అంతా ఎక్కడ వస్తుందంటే బీసీలకు సంబంధించి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక రకంగా మోకాలు అడ్డేసి దీన్ని కానీయకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని భయమవుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు బీసీ కాదు, రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ కాదు. మరి ఇద్దరు బీసీలు కాకున్నా కూడా తమ అధికారంలోకి వస్తే వెనుకబడ్డ జాతులకు ఒక అవకాశం కల్పిస్తామనేటువంటి సందర్భాన్ని ఇంత స్పష్టంగా ఒక సైంటిఫిక్గా కులగణన చేసి ఈ నిష్పత్తిలో ఇస్తామంటే ఒక ఆయన అంటాడు 50% దాటొద్దని, ఇంకొక ఆయన అంటాడు మైనారిటీస్ని పక్కకు పెడితే మేము సపోర్ట్ చేస్తామని. నేను భారతీయ జనతా పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులతో కోరుతా ఉన్నా, దయచేసి ఎన్నిసార్లు ఇదే సబ్జెక్టు మాట్లాడతారు. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో మైనారిటీలు పక్క పెట్టమని అడుగుతున్నారు కదా, మరి గుజరాత్లో ఎందుకు పక్కకు పెట్టడం లేదు? ఇద్దరు కలిసి అధికారంలోకి వచ్చారు కదా ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఎందుకు పక్కకు పెట్టడం లేదు? మోదీ గారేమో వాళ్ళ మాటలతో చెప్తా ఉన్నారు. పెద్ద ఆయన ప్రధానమంత్రి గారు ఏమని, ఇగో మైనారిటీకి ఈ విధంగా మేము మైనారిటీతో పాటు ఇంకా 70 వెనుకబడ్డ జాతులున్నాయి, ఈ విధంగా సహకారం చేస్తామని. మరి తెలంగాణ వచ్చేంత వరకు ఎందుకు ఇంత బాధ నాకు అర్థం కావటంలే.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. న్యాయ పోరాటాన్ని మరింత ఉద్దీపన చేసే దిశగా సూచనలు ఇచ్చారు. పార్టీ పరిరక్షణ, కార్యకర్తల హక్కుల కోసం న్యాయవాదులు చేపట్టాల్సిన బాధ్యతలపై చర్చించారని సమాచారం. రాష్ట్రంలో కక్షపూరితంగా పెట్టిన కేసులపై న్యాయపరంగా ఎలా ఎదురు నిలవాలో జగన్ వివరించారు. న్యాయవాదుల మద్దతుతో పార్టీ బలోపేతం కావచ్చని అభిప్రాయపడ్డారు. వెంకటేష్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత కాదని ఎల్లో మీడియా ఆరోపిస్తోందని, కానీ ఆయనకు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఎంపీలు భరత్, పెమ్మసాని వంటి నేతలతో సాన్నిహిత్యం ఉందని టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. సిట్ అధికారులు ఈ అంశాలపై కూడా విచారణ జరపాలన్నారు. ఎల్లో మీడియా దుష్ప్రచారంతో ప్రజలు తప్పుదారి పడుతున్నారని చెప్పారు. వెంకటేష్ నాయుడు రాజకీయ సంబంధాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి నిజం వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు తదితర ఒక సమూహం అంతా ఏ విధంగా అయితే ఒక ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ కుట్రని, చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు ఎప్పుడు కూడా యాదృచ్ఛికంగా జరిగినట్టుండవు, అకస్మాత్తుగా ఉండవు. ఒక పకడ్బందీ ప్లాన్తో ఒక అనూహ్యమైనటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి కావాల్సిన మంత్రాంగం అంతా వాడతాడు. దానిలో నుంచి అరుణ్ అనే వ్యక్తిని అక్కడ ఫామ్ హౌస్లో తప్పుడు వాగ్మూలం ఇప్పించుకొని ఈయన వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లించే కార్యక్రమానికి వాడుకున్నమాట నిజమా కాదా? ఈ వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్క పెడుతున్నట్టుగా ఒక వీడియో వాళ్ళ మీడియాలో రిలీజ్ చేశారు. మంచిది. ఆ వీడియోలో 2000 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. నేనేం అడగట్లా, రాష్ట్ర ప్రజలారా, మేధావులారా, మీడియా మిత్రులారా, అధిపతులారా, పరిశీలకులారా, ఆయా టీవీ డిబేట్లో కూర్చొని బాగా బ్రహ్మాండంగా విశ్లేషించే విశ్లేషకులారా, 2000 రూపాయల నోట్లు ఈ రాష్ట్రంలోకి ప్రవేశించింది ఎప్పుడు, వెనక్కి తీసుకుంది ఎప్పుడు? 2000 రూపాయల నోట్లు ఈ రాష్ట్రంలోకి ప్రవేశించింది 2013 సంవత్సరంలో. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకున్నారు. ఈ వెంకటేష్ నాయుడు లెక్క పెడుతున్నట్టుగా చూపించిన నోట్ల కట్లలో 2000 రూపాయల నోట్ల కట్ట కూడా ఉంది. అంటే ఇప్పుడు డిమానిటైజేషన్కు ముందు 2000 రూపాయల నోటు లేదు. అంటే 2013కు ముందు 2000 రూపాయల నోటు లేదు. 2013 నుంచి 2023 మధ్యలో 2000 రూపాయల నోటు ఉంది. ఈ 2013 నుంచి 2023, 2013 నుంచి 14 రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. 19 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. 23లోనే 2000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. ఎవరి దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లైనా వెనక్కి తీసేసుకుంది. ఒకవేళ అది 2023 తర్వాత కనుక ఆ డబ్బులు ఈ వెంకటేష్ నాయుడు లెక్క పెట్టుండుంటే ఆ 2000 రూపాయల నోట్ల కట్లు నోట్ల మధ్యలో ఎందుకున్నాయి అని అడుగుతుంది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ వెంకటేష్ నాయుడు తప్పు చేశాడా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చినవి? ఆ డబ్బులు నిజంగానే వెంకటేష్ నాయుడువా? ఆయన క్రైమ్ చేశాడా, ఆయన నేరం చేశాడా? అది మా వాదం కాదు, మాకు సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. వెంకటేష్ నాయుడు అనేవాడు ఏ పార్టీకి సంబంధించిన వాడు అనే దానిలో మీరు 2 రోజుల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో చాలా ప్రముఖంగా ఆ వెంకటేష్ నాయుడును మాకు జతగలుపుతూ వైఎస్ఆర్సీపీతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడేనని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత అనుంగ శిష్యుడని, భాస్కర్ రెడ్డి ఆంతరంగికుడని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈయనే చూశాడని మీరు ఒక అభియోగం మోపారు. దానికి ఆధారంగా ఒక ఫోటోను విడుదల చేశారు. అది మార్ఫింగ్ ఫోటోనా, తలకాయ తీసి తలకాయ పెట్టారా, మీరు ఏం చేశారో నాకు తెలియదు. అది విచారణ అధికారులే విచారించాలా. మరి ఇప్పుడు ఈ ఫోటో ఏమిటి? రాష్ట్ర ప్రజలు చూడండి. ఈ వెంకటేష్ నాయుడు 2024లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తదుపరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో దిగిన ఫోటో. ఈయన ఏ పార్టీ వాడు? అది వదిలేద్దాం. షాడో ముఖ్యమంత్రి గారైన నారా లోకేష్ గారితో అదే వెంకటేష్ నాయుడు దిగిన ఫోటో. ఈయన ఏ పార్టీ వాడు? ముఖ్యమంత్రితో దిగాడండి, షాడో ముఖ్యమంత్రి గారితో దిగాడు. ముఖ్యమంత్రి గారికి సన్మానం. అయ్యా మళ్ళీ డూప్లికేట్ అనుకుంటారేమో, మార్ఫింగ్ అనుకుంటారో, షాల్వా సేమ్ టు సేమ్, అదే షాల్వా. ముఖ్యమంత్రి బావమర్ది గారు, సినిమా యాక్టర్ గారు, ఎన్టీఆర్ గారు కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారితో దిగిన ఫోటో. సరే, అదే ఈ వెంకటేష్ నాయుడు మహారాష్ట్రతో జరిగిన చారిత్రక నీటి ఒప్పందంతో కేసీఆర్ ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేసినట్లు వివరించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆనాడు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు 152 మీటర్లకు అగ్రిమెంట్ ఎలా తగ్గిస్తారని ప్రశ్నించగా దానికి కేసీఆర్ స్పందిస్తూ నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినట్లు నిరూపిస్తే నేనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో అప్పటి నీటి ఒప్పందంలో కేసీఆర్ పారదర్శకంగా వ్యవహరించినట్లు స్పష్టం చేసిన హరీష్ రావు కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని, వాటిని ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు. అటు మేడిగడ్డకు, ఇటు వార్ధా మీద, అటు చెనాకా కొరాటాకు ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేసినారు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి 3 అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఏమని మాట్లాడిందంటే, లేలే మేము ఆల్రెడీ 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం, నువ్వు ఎట్ట తగ్గించినవు అన్నాడు. ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసుంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటా, నువ్వు రా, ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్ భవన్కు పోయి రాజీనామా చేస్తాను. ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు. ఇది నేను నోటి మాట చెప్తలే, నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే. ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు, గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విసిరినారో ఒక్కసారి చూద్దాం. ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు? 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడు నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా. నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదా మరి అగ్రిమెంట్? ఈ రోజు వరకు, ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండ్రు, ఇయ్యాలటి వరకు కూడా చేయలే. నిజంగా అగ్రిమెంట్ ఉంటే 7 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు, గోబల్స్ మాటలు. ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు
ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి మహారాష్ట్రతో జరిగిన చారిత్రక నీటి ఒప్పందంతో కేసీఆర్ ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేసినట్లు వివరించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆనాడు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు 152 మీటర్లకు అగ్రిమెంట్ ఎలా తగ్గిస్తారని ప్రశ్నించగా దానికి కేసీఆర్ స్పందిస్తూ నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినట్లు నిరూపిస్తే నేనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో అప్పటి నీటి ఒప్పందంలో కేసీఆర్ పారదర్శకంగా వ్యవహరించినట్లు స్పష్టం చేసిన హరీష్ రావు కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని వాటిని ప్రజలు నమ్మవ. ఆ భాష ఉందాగా ఉండేదై ఉండాలి. ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్ ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు. ఎవరికి వాళ్ళు అధికారం ఉంది పెట్టుకుని దానికి మనం ఏం కాదని అనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. వాటి వస్తున్నాయంత ఆ మాటలు అసలు వినడానికే కాదు. సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదేం చేస్తున్నాం సార్ వాళ్ళు అన్నారు, ఆ విధంగాను అన్నారు. బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. మాజీ ఎంపీ వంగాగీత మాట్లాడుతూ రాష్ట్రంలో గత 15 నెలలుగా శాంతి భద్రతలు లోపించాయని ఆరోపించారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల కన్నా ప్రతీకారమే ప్రాధాన్యమైందన్నారు. పోలీసులను పావులుగా వాడుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కూలీ చేస్తున్నారని విమర్శించారు. పెద్దిరెడ్డి కుటుంబంపై జరుగుతున్న వ్యవహారం అన్యాయమన్నారు. న్యాయస్థానం త్వరగా బెయిల్ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అక్రమ కేసులు బనాయించమంటున్నారు, జైళ్లలో పెట్టి మగ్గించమంటున్నారు. అందుకే మేము కోరుతున్నాం న్యాయస్థానాల్ని ఆంధ్రప్రదేశ్లో వచ్చే కేసులు ఏవైతే ఎవరి పరిధిలోకి వస్తాయో న్యాయాధీశులన్నీ కూడా పరిశీలించాలి. ఇప్పటికే కొన్ని కేసుల్లో మరి కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది న్యాయవాదులు ప్రశ్నించి ఎఫ్ఐఆర్లు వెనక్కి పంపిన సంగతులు కూడా ఉన్నాయి. అంటే మీరు ఇందులో ఈ సెక్షన్లు ఎందుకు వేశారని క్వశ్చన్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఎవరి ప్రకారం ఈ కేసులు నడుస్తున్నాయి, ఎవరి ప్రకారం ఎఫ్ఐఆర్లు ఫెయిల్ అవుతున్నాయి అనేది మరి చూడాల్సిన అవసరం ఇప్పుడు అందరి మీద ఉంది. ప్రజలందరూ వీటిని గమనించాల్సిన అవసరం ఉంది. మా మిథున్ రెడ్డి గారు మరి ఇందాకే చెప్పడం జరిగింది, ఆయన రాజకీయంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజల పట్ల శ్రద్ధ గల వ్యక్తి, నియోజకవర్గంలో 3 సార్లు ప్రజల అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి, గెలుపొందిన వ్యక్తి, పార్లమెంటరీ మరి ఆ లోక్సభ లీడర్గా మేమందరం కలిసి ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏమీ లేకపోయినా అక్రమంగా ఇందులోకి చేసి అరెస్ట్ చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానం తొందరగా ఆయనకి బెయిల్ మంజూరు చేయాలని, అదేవిధంగా తప్పనిసరిగా ఆయన ముందే చెప్పడం జరిగింది, ఈ కేసుల్లో మీరు నిజాలు నిరూపించండి, ఇవన్నీ అక్రమ కేసులు, తప్పకుండా ఈ కేసుల నుంచి బయటపడాలని మేమందరం కోరుతూ ఈ ప్రభుత్వాన్ని ఇలాంటి అక్రమ అరెస్టులను ఆపమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని రెడ్ బుక్ పేరుతో వైసీపీని అణగదొక్కే కుట్ర సాగుతోందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబ కష్టంతో ఎదిగిందన్నారు. వారి వ్యాపారాల వల్ల వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదోవ పట్టించే ప్రయత్నం సాగుతోందన్నారు. అశ్లీలంగా వ్యవహరిస్తే కుక్కచావు చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ వేధింపుల తీవ్ర రూపమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని అణగదొక్కాలనేటువంటి ఆలోచనలోనే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుపెట్టి వారి తనయుడు లోకేష్ కానీ అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనేమో గాలి కొదిలేసి వారి సమయాన్నంతా కూడా దీని మీదే వెచ్చించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి. వారి తండ్రి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి చెమటోడ్చి లేకపోతే అణువణువు కూడా వాళ్ళ యొక్క కష్టంతో పైకొచ్చినటువంటి వ్యక్తులు. ఇవాళ అనేక వ్యాపారాల ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ వారి యొక్క జీవనాధారంగా మరి వీరు వారి కుటుంబ సభ్యులు జీవిస్తూ ఉంటే ఇవాళ ఏదో రకంగా వారి మీద బురద జల్లాలి, వారికి ఒక అపఖ్యాతిని తీసుకుని రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైనటువంటి నాయకుడిగా, ఒక వెన్నుముక్కగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో రకంగా హెరాస్ చేయాలి, ఇబ్బందులకు గురి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక పార్లమెంట్ సభ్యుడికి మరి రాష్ట్రంలో జరిగేటటువంటి పాలసీ మ్యాటర్స్తో ఏ రకమైనటువంటి సంబంధాలు లేనప్పటికీ కూడా మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిపోయిందని, ఒక స్కామ్ జరిగిందని లేనటువంటి ఒక అభూత కల్పనని సృష్టించి కట్టుకథలు అల్లి మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే మిథున్ రెడ్డి గారి మీద కూడా లేనటువంటి ఆరోపణల్ని మరి అభియోగాల్ని వారి మీద సృష్టించి ఈవేళ కేసులు పెట్టి లోపల పెట్టి జైల్లో పెట్టి మరి ఏ రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారనేటువంటిది నిజంగా చూస్తే ఎవరికైనా కూడా కంట్లో నీరు వచ్చేటటువంటి పరిస్థితే. ఈవేళ గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తికి ఓ పక్కన కోర్టులు చాలా స్పష్టంగా ఒక స్పెషల్ క్లాస్ ప్రోటోకాల్ ఉంది, ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఆయనకి ఇవ్వండి అని చెప్పి స్వయంగా కోర్టే మరి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి లోపల ఆయన ట్రీట్ చేస్తూ ఉన్నటువంటి విధానం చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ దేశంలో కానీ చట్టాలు ఏమైపోతూ ఉన్నాయి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి నిజంగా ఏదో ఆటవిక పాలనలో ఉన్నామా, మనం అడవిలో బ్రతుకుతూ ఉన్నామా అని చెప్పి ఆలోచనలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేళ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చెప్తా ఉన్నాం, మీకు మాదిరిగా 2 ఎకరాలు భూమి నుంచి వేల లక్షల కోట్ల రూపాయల అవినీతితో లేకపోతే అక్రమ సంపాదనతో సంపాదించుకున్నటువంటి డబ్బులు కాదు ఇవాళ వారి దగ్గర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం దగ్గర ఉన్నది. వాళ్ళకి కష్టపడి వారి యొక్క మైండ్లో లేకపోతే వారి యొక్క కష్టాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించో లేకపోతే 10 మందికి ఆ సంపాదించినటువంటి డబ్బుల నుంచి పేదవాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలి, 10 మందికి ఏ రకంగా మేలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటటువంటి కుటుంబమే తప్పితే ఏ రకంగానూ కూడా పేదవాళ్ళ డబ్బులో లేకపోతే ప్రభుత్వం తాలూకా డబ్బులను జేబుల్లో వేసుకునేటటువంటి పరిస్థితి కానీ అవసరం కానీ వాళ్ళకి లేదు. మీరు 1,00,000 కోట్లని మొదలుపెట్టినటువంటి అభియోగాన్ని ఈవేళ 1000 కోట్లకి 300 కోట్లకి 400 కోట్లకి తీసుకొచ్చారు. అంటే కేవలం లేనటువంటి కథని వీళ్ళు ఏ రకంగా మసాలాలు జోడించి కథల్ని ప్రభుత్వాన్ని ఈవేళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి దాని మీదే మీ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. ఇది ఏ రకంగానూ కూడా మంచిది కాదు. చాలా క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రకమైనటువంటి పాపాలకి విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలన్న కేంద్ర నిశ్చయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి మాధవ్ స్పష్టం చేశారు. గుంటూరులో అరండల్పేట పార్కు వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కూటమి పాలన కేంద్ర పథకాలపై స్థానికులతో చర్చించారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ డిజైన్ మార్పు అంశంపై వ్యాపారులు వినతి పత్రం అందించగా సమీక్షిస్తామని భరోసా ఇచ్చారు. కార్మికులతో కలిసి విశాఖ ఉక్కును కాపాడతామని మాధవ్ చెప్పారు. భారతదేశంలో బానిసత్వపు ఆనవాళ్లను తొలగించేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ఈ క్రమంలో గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్పు అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు రాజకీయ చర్చనీయాంశంగా మారాయి. ఆ యొక్క స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో 1,400 కోట్ల రూపాయలు డెట్ నుంచి ఈక్విటీగా మార్చి ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ని గతంలో రక్షించడం జరిగింది. మరొకసారి స్టీల్ ప్లాంట్ అనేక కష్టాల్లో పడి పూర్తి స్థాయిలో దాన్ని స్ట్రాటజిక్ సేల్ చేయాలని ఒక నేపథ్యంలో ఆ యొక్క అక్కడ ఎంప్లాయీస్ మేము కూడా కోరుకునే అంశం దాని సాధ్యాలు ఏ విధంగా చేయాలి, దాని కారణంగా సేల్ ఏ విధంగా ఉపయోగం, ఏ విధంగా ఆరోగ్యాలకు ఉపయోగం అని కూడా ఆలోచన చేసుకుంటున్నాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ మంచి కార్మికులందరి యొక్క సంఘటన శక్తి అందరూ కలిసి ఆలోచన చేసుకుంటున్నాం. ఆ విధంగా దాన్ని పూర్తి స్థాయిలో రక్షించాలని మేము చేస్తున్నాం. బద్వేలు పోరుమావిలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని మండిపడ్డారు. చంద్రబాబు హామీ ఇచ్చిన భరోసా కనిపించడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి రైతుకు 13,500 వరకు భరోసా అందించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేవలం 5,000 ఇచ్చిందని విమర్శించారు. ఆర్బీకేలు నిర్వీర్యమయ్యాయని, రైతుల ప్రైవేట్ దుకాణాల్లో అధిక ధరలకు ఎరువులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎరువుల ధర 100 నుంచి 255 వరకు పెరిగిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వం చలనం చూపకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఒక్కొక్క కిలోకు ఒక గింజలు 550కి కొనుగోలు చేస్తామని చెప్పి మంత్రి సమక్షంలో చెప్పి అమలు చేయకపోవడం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
ఆక్వా రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆక్వా రైతులు కూడా ఒకప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఒక్కొక్క మరి 280 రూపాయల వరకు కూడా ఒక్కొక్క కౌంటు ధర పలుకుతే ఇప్పుడు 200 రూపాయల కంటే కింద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిర్చి రైతుల విషయం మనం చూసాం. ఏ విధంగా గుంటూరు ప్రాంతంలో ఆ రైతులు పడినటువంటి ఇబ్బందులు. మిర్చి ధర 27,000కు పైగా మరి జగనన్న ప్రభుత్వం పలుకుతే ఇప్పుడు 8,000 నుంచి 10,000కు కూడా పలకని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పొగాకు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. ఒకప్పుడు పొగాకు ధర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కిలో పొగాకు ధర అత్యధికంగా 366 దాకా పలికితే నేడు 200 రూపాయలు కూడా లేనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే పరిస్థితి టమోటా రైతులు కూడా మన ప్రాంతంలో మరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ విషయాన్ని మరి మీకంతా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరి అన్ని రకాల రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం. ఆనాడు రైతులకు మరి ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు ఇదంతా ఇచ్చేదే కాకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని పెద్ద ఎత్తున జగనన్న ప్రభుత్వం ఏ విధంగా అమలు చేశారో దరిదాపు 55 లక్షల మంది రైతులకు ఈ బీమా కింద 7,802 కోట్ల రూపాయలు ఉచితంగా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉచిత విద్యుత్ అమలుకు ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు 1,700 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వం వెచ్చించినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మొత్తం జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయానికి 5 ఏళ్లలో 1,84,567 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులను ఏ విధంగా ఆదుకున్నదో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ ఒక్క సంవత్సరంలో బీసీలకు హామీలు ఇస్తూ అవి అమలు చేయకుండా మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. బీసీ డిక్లరేషన్లో రాజకీయాలు, ఉద్యోగాలు, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టులో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి సంవత్సరానికి 20,000 కోట్లు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు బీసీ సబ్లాన్ ప్రకటించారని గుర్తు చేశారు. రిజర్వేషన్లపై కాకపోయినా మిగిలిన అంశాలన్నీ ప్రభుత్వ చేతిలో ఉండి అవి అమలు చేయకపోవడం దోపిడీనని విమర్శించారు. ఇప్పటి వరకు 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా 10,000 కోట్లకు చేరని ఖర్చులతో బీసీలను మోసం చేశారన్నారు. ముందుగా చేతిలో ఉన్న హామీలు అమలు చేస్తేనే బీసీలు నమ్ముతారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ విమర్శలు బీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దాని ధర్నాను జోక్ అంటాను. ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాము. యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూవల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ దిస్ స్టేట్. అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు, వంచిస్తున్నారని చెప్పాం. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, మీరు బీసీ డిక్లరేషన్లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. మీరు ఏమేం మాటలు చెప్పినారు? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. 2 బడ్జెట్లు పెట్టారు. ఒక్కొక్క బడ్జెట్లో 20,000 కోట్లు అన్నారు. 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా దాటం లేదు. అందుకే మరి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరేది, మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి. అట్లయితేనే బీసీలు నమ్ముతారు. 42% రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్లనని ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో ఇచ్చినారా? ఇవ్వలేదు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు, ఎందుకు పెట్టలేదు? బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? ఏ కారణం చేత
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి IPTV.